కర్కాటక రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసం మీకు అత్యంత శుభంగా మారబోతుందా లేదా ఒక పరీక్షగా ఉండబోతుందా అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి కూడా 2026 ఈ యొక్క జూన్ జూలై నుండి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై నుండి ఏదో ఒక తెలియని అవకాశం కానీ ఏదైనా ఒక అద్భుతమైనటువంటి సందర్భం కానీ మీ జీవితంలో జరిగింది. ఎందుకంటే 2022 ఆగస్టు నుంచి 23, 24, 25 ఇదంతా కూడా ఒక గ్యామ్లింగ్ లాగా అయిపోయింది. పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఒక 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయాడు. మొత్తం తినేసింది. 2022 నుండి 23 నుండి సుమారుగా స్టిల్ ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదీ లేదు. చాలా మట్టుకు పోగొట్టుకున్నారు, చాలా మట్టుకు లాస్ అయిపోయారు. కుటుంబంలో గొడవలు, ఆస్తి వివాదాలలో ఇబ్బందులు, 4 గోడల మధ్యలో ఉండాల్సినటువంటి విషయాన్ని 400 మంది మధ్యలో పెట్టేసరికి మ్యారిటికల్ లైఫ్లో ఇష్యూస్ ఏర్పడాలి. గాల్ బ్లాడర్ రిలేటెడ్, కిడ్నీలో స్టోన్స్ రావడము, హెల్త్ రిలేటెడ్ చాలా సఫర్ అయ్యారు 23-24లో. స్టమక్ రిలేటెడ్, స్త్రీలకైతే గైనిక్ రిలేటెడ్, ఇల్లు చేంజెస్ అవ్వడాలు, ఇల్లు కట్టుకోవడాలు, అపార్ట్మెంట్ కొనడాలు, కొన్నది అమ్మేయడాలు, భూ సంబంధిత వివాదాలు, భూ సంబంధిత ఆల్మోస్ట్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడాలు. ఒకటా రెండా ఇలా ఎన్నెన్నో కూడా ఇష్యూస్ ఫేస్ చేసినటువంటి వారు మీరు. ఇంకా చాలా ఉన్నవి, అది మీకు నాకు మాత్రమే తెలుసు. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకటే విషయం చెప్తున్నాను, కలవడము వేరు, మాట్లాడడం వేరు. రెండు నాతో మాట్లాడినా మీ జీవితం మారుతుంది, కలిసినా మీ జీవితం మారుతుంది. శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు సూర్య నమస్కారాలు రోజు చేస్తూ బెల్లము కలిపినటువంటి నీటితో సూర్యునికి అభిషేకం చేస్తూ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి ప్రతి గురువారము 4 అరటి పండ్లను దానంగా ఇస్తూ ఉండండి. తప్పకుండా జీవితంలో మార్పు మొదలవుతుంది. వెయిట్ పెరుగుతున్నారు, చూసుకోండి.